ఆర్ యు రెడీ? 3 ఆర్ యు రెడీ? కట్టేవాడు మనలోనే ఉన్నాడు. కట్టేవాడు మనలోనే ఉన్నాడు. మరియును పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంటే కట్టేవాడిని నేనున్నాను నీలో. దేవుడు మనల్ని ఎలా నిర్మించాడు అంటే, దేవుడు మనల్ని ఎలా సృజించాడు అంటే, మళ్ళా గమనించండి, దేవుడు మనల్ని ఎలా నిర్మించాడు అంటే, దేవుడు మనల్ని ఎలా సృజించాడు అంటే, మనలోనే ఇమ్యూనిటీని ఉంచాడు. అంటే రోగ నిరోధక శక్తి, వ్యాధి నిరోధక శక్తి మనలోనే ఉంచాడు. ఏ డిజీజ్డ్ సెల్స్, రోగపూరితమైన సెల్ వచ్చినా దాని మీద దాడి చేసి నీకు రోగం రానికుండా చేయగలిగిన ఇమ్యూనిటీ నా దేవుడు నీలో ఉంచాడు. నీకు తెలవకుండా, నాకు తెలవకుండా ఎన్ని రోగపు సెల్స్ మనకు వచ్చినాయో, కానీ అనారోగ్యముగా మనం మారకుండా, రోగిగా మారకుండా దేవాది దేవుడే మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచి ఆ రోగాన్ని ఎదుర్కొనేడు నా దేవుడు చేశాడు. ఎప్పుడైతే మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో థర్డ్ పార్టీ లోనికి రావాల్సి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో థర్డ్ పార్టీ అయిన మందులు, సిరప్పులు, ఇంజక్షన్లు రావాల్సి వస్తుంది. నీలో నాలో అమ్మా నాన్నలారా, మీ ఇంటిని కట్టడానికి నీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అన్న తమ్ముళ్ళ మధ్య కలతలా, అక్క చెల్లెల మధ్య కలవరమా, విశ్వాసి మధ్య విభేదమా, ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లా. నిన్ను కట్టగలిగిన వాడు నీలోనే ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు నీలోనే ఉన్నాడు. నీ పిల్లల్ని కట్టగలిగిన వాడు నీలోనే ఉన్నాడు. థర్డ్ పార్టీ దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లా, నిన్ను కట్టడు ఆయన. కానా అన్న ఊరిలో వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది. అందరు కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తెరగల, తల్లి గుర్తెరిగింది. థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వక్కర్లా. ఆమేనండి. మీ ఇంట్లో లోటు వచ్చినప్పుడు థర్డ్ పార్టీని లోన ప్రవేశపెట్టకండి. ఎందుకు తెలుసా? ఊరంతా టామ్ చేస్తారు. BBC న్యూస్ కన్నా ఎక్కువగా చేస్తారు. అందులో ఒక్క స్త్రీకి తెలిస్తే చాలు, ఇక నువ్వు బ్రాడ్కాస్టింగ్ కూడా చేయక్కర్లా. ఆర్ యు రెడీ? అందువలన నువ్వు థర్డ్ పార్టీకి చెప్పక్కర్లా. తల్లి గుర్తెరిగింది. మన స్థితిని మార్చగలిగిన వాడు మన ఇంట్లోనే ఉన్నాడు. ఆయన చెప్పినది చెయ్యండి. ఇంకొకరికి తెలవకుండా, పక్కన వాళ్ళకి తెలవకుండా, కుటుంబ సభ్యులకే తెలిసింది తప్ప ఇంకొకరికి అర్థం కాని విధంగా దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు దేవాదేవుడు నీ ఇంటిని కట్టేవాడు నీ ఇంట్లోనే ఉన్నాడు. థర్డ్ పార్టీ అక్కర్లా. మంచి వాళ్ళైతే ఆధారపడు చెప్పు అంతే, నమ్మకస్తులైతే చెప్పు అంతే, కానీ థర్డ్ పార్టీ అక్కర్లా. నాజరేయుడైన యేసయ్య ఇంటిని కట్టగలడు ఆయన. గలిలయ సముద్రంలో ఈదర్ నుండి ఆదరికి వెళ్తున్నారు. తుఫాన్ వచ్చింది. అందరూ ప్రయత్నం చేస్తున్నారు, థర్డ్ పార్టీ రావడానికి కుదరట్లా. అటువంటి సిట్యువేషన్లో ఉన్నారు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మళ్ళీ మీరు గమనించండి, గలిలయ సముద్రంలో ఈదర్ నుండి ఆదరికి వెళ్తుండగా భయంకరమైన తుఫాను. ఆ తుఫాను మధ్యలో థర్డ్ పార్టీ లోనకి రావడానికి కుదరట్లా. అటువంటప్పుడు శిష్యులు గుర్తెరిగారు, థర్డ్ పార్టీ రాలేడు. కొన్ని సందర్భాలు ఉంటాయి, పోలీసుల వలన కూడా కుదరదు, కోర్టుల వలన కూడా కుదరదు, పాస్టర్ల వలన కూడా కుదరదు, థర్డ్ పార్టీ లోనికి రావడానికి కుదరదు. అటువంటప్పుడు గుర్తెరుగు, నీలో ఉన్నవాడు గొప్పవాడు, సముద్ర గాలిని ఆపగలిగిన వాడు, నీతిని ఆపగలిగిన వాడు, లోకములో ఉన్నవాడిని ఆపగలిగిన వాడు. ఆయన వైపు తిరుగు, ఆయన లెగుస్తాడు నీ ఇంటిలో. దేవుడు లెగుచును కాక. మన సంఘములో ఆయన లేచి ఉన్నాడు. దేవుడు లేచును కాక. ఈ రోజున వాక్యం వింటున్న ఒక కుటుంబంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, పోలీసు వాళ్ళ వల్ల కుదరట్లా, కోర్టు వల్ల కుదరట్లా, బంధువుల వల్ల కుదరట్లా, ఎవరి వల్ల కుదరట్లా. ఈ రోజున నీలో ఉన్నవాడైన యేసు వైపు తిరుగు. కట్టేవాడు నీలో ఉన్నాడు. నిన్న ఆదివారం 4వ ఆరాధన, అంటే ఎన్ని గంటలకు? అది 4వ ఆరాధన యేసయ్య కృపలో ఎన్ని గంటలకండి? సాయంత్రం 6 గంటలకు. సాయంత్రం 6 గంటలకు ఆరాధనకి రాజమండ్రి నుండి ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా అని అడిగారు. అడగడంటే
సాక్ష్యం చెప్పడానికి వచ్చాం బాబు అన్నారు. ఏంటండి సాక్ష్యం? వీళ్ళు విజయవాడ పట్టణంలో ఉండేవాళ్ళు. వాళ్ళ పాపని రాజమండ్రిలో ఉన్న అబ్బాయికి ఇచ్చారు. వివాహం జరిగింది. 9 నెలల తర్వాత ప్రసవం జరగాలి. కానీ 6 నెలల మధ్యలోనే ప్రసవం జరిగింది. ఊపిరితిత్తులు ఎలా ఉండాలో అలా లేవు. అందువలన ఈ బిడ్డలు 2 ఆడపిల్లలు. ఈ బిడ్డలకి బతకటం కష్టం. 8వ నెల 7వ నెల ప్రసవం జరిగింది. 6వ నెల 7వ నెల మధ్యలో ప్రసవం జరిగింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. 9వ నెల కల్లా ఏం చెప్పారంటే, పెద్ద పాపకి చూపు లేదు, తద్వారా మీకు ఈ పాపకి చూపు వస్తుంది అనుకోకండి, ఇక పాపకి చూపు రాదు, పలానాది చెయ్యాలి, అది కూడా గ్యారంటీ లేదు. కానీ ఆ డబ్బులు పట్టుకునే స్తోమత వాళ్ళ దగ్గర లేదు. అటువంటప్పుడు సృష్టికర్త అయిన దేవుని వైపు తిరిగారు. మమ్ములను కట్టేవాడు మాలో ఉన్నాడు, నా బిడ్డకు చూపునిచ్చేవాడు మాలో ఉన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసింది ఆ తల్లి, నువ్వు గనక నా బిడ్డకు చూపునిస్తే విజయవాడ పట్టణంలో ఉన్న ఆ సంఘానికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్తా. దేవుని మహాకృప, దేవుడు ఆమెకి చూపునిచ్చాడు. దేవుడు ఆమెకి చూపునివ్వగానే డాక్టర్ గారు అన్నారంట, దిస్ ఈజ్ ద మిరకిల్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన అద్భుత కార్యం. చూడండి ఆ సాక్ష్యం వినండి ఒకసారి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రియ ఆంటీ గారి వాళ్ళ కుమార్తె, ఈమెని రాజమండ్రికి ఇచ్చారు. అలాగే వీళ్ళ కుమార్తె వాళ్ళ అల్లుడు రాజమండ్రిలో ఉంటారు. దేవుడు వారి కుటుంబాన్ని, సంసార జీవితాన్ని ఆశీర్వదించి గర్భఫలం అనుగ్రహించాడు. గర్భఫలం అనుగ్రహించినప్పుడు ఏం చెప్పారంటే, కవల పిల్లలు అన్నారు. 7వ నెల కల్లా ప్రీ మెచ్యూర్ బేబీస్గా వీళ్ళిద్దరు జన్మించారు, 2 ఆడపిల్లలు. ఏమన్నారంటే, ఊపిరితిత్తులు పెరగల, అందువలన మేము మీకు ఇవ్వం, ఎందుకంటే వాళ్ళు బతకలేరు. అలాగా ముందుకు సాగుతుండగా దేవాది దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు పెద్ద పాపకి ఇక చూపు ఉండదన్నారు. అటువంటి టైంలో వాళ్ళు వేదన పడుతున్నారు. పలానా ఆపరేషన్ చేయాలి, పలానా ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నారు. అటువంటప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేసుకున్నారంటే, ప్రభువా, ఆ చెల్లి చెప్తున్న సాక్ష్యం, హాస్పిటల్కి తీసుకెళ్ళలేని స్తోమత, ఇంజెక్షన్, ఆ ఖరీదైన ఇంజెక్షన్ ఇప్పించలేని స్తోమత, అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వైపు తిరిగి, అయ్యా నా బిడ్డకి నువ్వు చూపిస్తే మరలా విజయవాడ పట్టణం ఫిలదెల్ఫియా మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటా అన్నారు. దేవుని మహాకృప వలన ఆ పెద్ద కుమార్తెకి దేవుడు మరలా చూపించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మ నీకేమైద్దామి? ఎవరు? మమ్మాయి బేబీ అండి. హాస్పిటల్లో ఫస్ట్ డెలివరీ అయినప్పుడు పాపకి ఊపిరితిత్తులు పెరగలేదమ్మా, మేము నమ్మకాలు అయితే చెప్పాం, పాపకి మీరు మళ్ళీ మా మీద గొడవ చేస్తారు, పిల్లలు బతకరు అని సంతకాలు పెట్టించుకున్నారండి. అలాగా ఒక 10 days అయింది. 10 days అయిన తర్వాత కూడా ఇవ్వమన్నారు. అంటే నేను అనుకున్నాను, యేసయ్య ఇంకా ఈ 2 బిడ్డలు నీకే వదిలేస్తున్నాను, నీ బిడ్డలు యేసయ్య నేను సేవకు పంపిస్తాను, నువ్వు వాళ్ళని బతికిచ్చేసయ్యా, ఇంకా నాకైతే నేను ఇంకా ఏడ్చే ఓపిక కూడా నాకు లేదంటే, ఒక పాపని ఇస్తాం, ఇంకో పాపని ఇవ్వమన్నారు. యేసయ్య ఇంకో పాపని ఇవ్వకపోతే 2 బిడ్డలు కలిసి రావాలి కదా యేసయ్య, నీకే ఇంకా నేను పంపించేస్తాను ఈ సేవ. కానీ నేను అనుకున్న 2వ రోజు 2 బిడ్డలని ఇచ్చి డిశ్చార్జ్ చేసేసారు. చేసిన తర్వాత 4 రోజులకి వెళ్ళిన తర్వాత కంటి చూపు పెద్ద పాపకు లేదమ్మా అన్నారు. ఇంజక్షన్లు చేయించాలి, కంటి చూపు లేదన్నారు. లేదంటే అయ్యా యేసయ్య ఏంటి కంటి చూపు లేదంటున్నారు అని వేరే పెద్ద హాస్పిటల్కి రాస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పాప కంటి చూపు లేదమ్మా, ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండదు, ఇక ఫ్యూచర్లో కూడా కంటి చూపు ఉండదు. అటువంటి టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా బిడ్డకి నువ్వు కంటి చూపు ఇవ్వాలి, నువ్వు గుడ్డి వారికి చూపు ఇవ్వగలిగిన దేవుడవు, నువ్వు ఇవ్వాలి. దేవుని వాక్యం వింటుంది, దేవుని ప్రభావం పడింది. ఈ రోజున ఈ పాప చూడగలుగుతుందమ్మా. అయితే నేను అనుకున్నాను, యేసయ్య ఇంకా నీ ఇష్టం యేసయ్య, నాకైతే ఇంత సోమత లేదు కదా, ఇంక నీ ఇష్టం యేసయ్య అనుకొని వదిలేసాను. చూడగలుగుతుందని 1.5 సంవత్సరం తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పుడు 4 days టైం ఇచ్చారు. ఇంజక్షన్ 4 daysలో చేయించిపోతే ఇంక శాశ్వతంగా ఉండదు కంటి చూపు అన్న.
సంవత్సరం తర్వాత తీసుకెళ్ళాను. ఇంక తీసుకెళ్ళిన తర్వాత అన్నారు, అమ్మ పాప కంటి చూపు ఇంకా మెరుగుపడిపోయింది, కంట్లో నరాలు కూడా సెట్ అయిపోయినాయి, ఇంజక్షన్లు కూడా అవసరం లేదు, ఇంకా సూపర్ ఉంది, పాప కంటి చూపు మాత్రం చాలా బాగుంది అన్నారు. గట్టిగా చప్పలుగా దేవుని స్తోత్రం. మన బ్రతికించి వాక్యం టీవీ ప్రోగ్రాం వస్తే వీళ్ళిద్దరూ టీవీ దగ్గర ఉండి ఏం చేస్తుంటారు? అయ్యా అయ్యా అని అంటారు. అయ్యా అయ్యా ఏసయ్యా 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 అని ఈరోజు టీవీ ప్రోగ్రాం ముందర నిలబడి వాళ్ళిద్దరు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. రాజమండ్రి నుండి విజయవాడకు వచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలి అన్న ఆశతో వాళ్ళు వచ్చారు. దేవాది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవాది దేవుడు ఊపిరితిత్తులు పెరగని ఇద్దరు బిడ్డల ఊపిరితిత్తులను దేవుడు ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులను ఇచ్చాడు. అంత మట్టుకే కాదు, చూపు లేని పాపకు దేవుడు చూపునిచ్చాడు. ఒక ఇంజెక్షన్ కూడా పడకుండా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. డాక్టర్లు అన్న మాట ఏంటి తెలుసా? ఇది చూపు లేని పాప చూడగలిగింది, అది ఒకటి యేసయ్య గొప్పతనం. ఈ రోజున నీ బిడ్డల విషయంలో ఏ విషయంలో వేదన పడుతున్నావో దేవాది దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కూడా దేవాదేని భయపడదాం. కట్టేవాడు నీలో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిలబెట్టేవాడు నీలో ఉన్నాడు. నీ ఇంటిని కట్టేవాడు నీలో ఉన్నాడు. కట్టేవాడు నీలో ఉన్నాడు. కృంగిపోకు, ఆయన ఆల్మైటీ బిల్డర్.